Hi, hello everyone. My name is Anjali, and today we are going to talk about English. ఇంగ్లీష్ అనేది ఇండియాలో ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎనీ జాబ్ రావాలంటే ఇంగ్లీష్ మీన్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీథింగ్. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మనకి అంతా ఇంగ్లీష్ రాదు. చిన్నప్పటి నుంచి మనం ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ మన ఎన్విరాన్మెంట్లో అంత ఇంగ్లీష్ మాట్లాడడం. సో మనకు అంత ఫ్లూయెంట్ ఉండదు. చదవగలం, రాయగలం కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే సడన్గా మనకి రాదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, నా ఈ లెర్నింగ్ ప్రాసెస్‌లో నేనెలా నేర్చుకుంటున్నాను, నేనెలా నేర్చుకుంటున్నాను అనేది మీకేమైనా హెల్ప్ అవుతదామని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, నేను ఇంగ్లీష్ నేర్చుకుందాం అన్నప్పుడల్లా ఇంగ్లీష్ సీరీస్ చూస్తాను. ఇంగ్లీష్ మనకి ఎలా అంటే మన సరౌండింగ్స్ ఎలా ఉంటే మనం అలాగే అవుతాం. సో మన సరౌండింగ్స్‌లో ఎక్కువ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు. సో మనకు కూడా అంత అలవాటు ఉండదు. మన మనం ఎక్కువ ఏది వింటే అది మనకు గుర్తుంటది. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే వాచింగ్ ఎనీథింగ్ ఇన్ ఇంగ్లీష్. మనం ఏదైనా ఇంగ్లీష్‌లో ఇప్పుడు సపోజ్ మనకి ఏది ఇంట్రెస్ట్ లేని సినిమా మనం ఇంగ్లీష్‌లో చూసామనుకోండి, మనకంత ఇష్టం ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించేది మనం ఇంగ్లీష్‌లో చూస్తే మనకు ఆ వర్డ్స్ అనేవి గుర్తుంటాయి. వొకాబులరీ పెరుగుతది. దాంతో పాటు మనం ఇంకా ఎక్కువ లెర్న్ చేయగలుగుతాం. సో ఏదైనా ఒక మూవీ ఆర్ సిరీస్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిచ్చేది, మీకు దాని మీద ఫోకస్ చేయగలరనిపించే ఏదైనా ఇంగ్లీష్ సీరీస్ గానీ, మూవీస్ గానీ తీసుకోండి. మీరు మీకు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా గానీ మీకు చూస్తుంటే ఇంట్రెస్ట్ అనిపించిందనుకోండి, మీ ఫోకస్ మొత్తం దాని మీదనే ఉంటుంది. సో, మీకు ఆటోమేటిక్‌గా వర్డ్స్ గూడా విన్నప్పుడు మీకు మైండ్‌లో రిజిస్టర్ అయిపోతాయి. ఈ వర్డ్స్ అని. అప్పుడు మీరేం చేయగలుగుతారంటే, ఆ వర్డ్స్ మీనింగ్ సెర్చ్ చేస్తారు. ఓకే. దీనికి ఇది మీనింగ్ అని ఇంట్రెస్టింగ్. ఓకే. వీళ్ళు ఇలా అన్నారు. ఈ క్యారెక్టర్ ఇలా అంది. ఫస్ట్ థింగ్, నాకు ఇప్పుడు కూడా నాకంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాదు. బట్ ఐయామ్ ట్రైయింగ్ టు లెర్న్ మై బెస్ట్. ఫస్ట్ థింగ్, నేను ఇంగ్లీష్ నేర్చుకుందాం అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేశానంటే, ఇంగ్లీష్ మూవీస్ చూడడం అది ఇది చేశాను. బట్ ఎంత చూసినా, ఎంత విన్నా గానీ డైలీ మనం ప్రాక్టీస్ చేయకపోతే అది వేస్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, లిసనింగ్ మోర్ ఇంగ్లీష్ దెన్ ప్రాక్టీస్. రీడింగ్ అండ్ రైటింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను పర్సనల్లీ నేనేం చేస్తానంటే, ఏదైనా విన్నా, అది చేసినా, సపోజ్ నా సెల్ఫ్ ఇంట్రో ఉందనుకోండి. నా సెల్ఫ్ ఇంట్రో నేనేం చేస్తానంటే, ఫస్ట్ థింగ్ రాస్తాను. రాసినప్పుడు మనకు థింకింగ్ ప్రాసెస్ వస్తది. ఓకే. ఈ వర్డ్, ఈ సెంటెన్స్ ఇలా థింకింగ్ ప్రాసెస్ వచ్చినప్పుడు మనం రాస్తున్నప్పుడు మనకెక్కువ గుర్తుంటది. వర్డ్స్ ఉంటది. ఇంకా మనం రాస్తున్నప్పుడు చూస్తుంటే మనకి ఈ వర్డ్స్ ఇలా ఉండదు, ఈ వర్డ్స్ ఇలా తెలుస్తా ఉంటది. ఇప్పుడు మనం మైండ్‌లో అనుకున్నా గానీ రిమెంబర్ అవుతా ఉంటది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా మీకు ఆలోచన గానీ, ఏదున్నా గానీ ఇంగ్లీష్‌లో రాయడానికి ట్రై చేయండి. అది సెంటెన్స్ కరెక్ట్ ఫార్మ్ అయినా, ఫార్మ్ కాకపోయినా మీరు ఈ వర్డ్ క్లియర్‌గా మీ మైండ్‌లో ఇది ఉంది. దీన్ని క్లియర్‌గా ఇంగ్లీష్‌లో ఎలా పెట్టాలో మీకు తెలీదు. బట్ ఆ వర్డ్ ఏంటో మీకు తెలుసు. మీకు ఈ తెలుగులో ఏంటో తెలుసు. దాన్ని ఇంగ్లీష్‌లో పెట్టాలంతే. మన థాట్ ప్రాసెస్ క్లియర్‌గా ఉంటే మనం ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు మన ఫ్లూయెన్సీ కూడా క్లియర్‌గా ఉంటది. సో, ఫస్ట్ థింగ్, నేను పర్సనల్‌గా 3 టిప్స్ ఫాలో అయ్యేదండి. ఫస్ట్ థింగ్, ఎక్కువ ఇంగ్లీష్ సీరీస్ ఆర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్నవి, మనం ఫోకస్ చేయగలిగేవి చూడాలి. సెకండ్ థింగ్, మనం దాని గురించి ఆలోచించి, దేని గురించైనా ఎనీ టాపిక్ అయినా దాని గురించి ఆలోచిస్తూ మీ ఓన్‌గా ఏదైనా ఒక టాపిక్, సపోజ్ సెల్ఫ్ ఇంట్రో తీసుకొని మీకు రాయడానికి ట్రై చేయండి. సో అండ్ సో ఇప్పుడు సపోజ్, మై నేమ్ ఈస్ అంజలి. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ కంప్లీటెడ్ సీఎస్ఈ ఫ్రమ్ దిస్ కాలేజ్. ఇట్లా ఫార్మ్ చేసి రాస్తూ ఉండండి. రాస్తూ ఉంటే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ గానీ, ఆ వర్డ్స్ గానీ తెలుస్తా ఉంటాయి. మీరు మైండ్‌లో నార్మల్‌గా మీరు డైలీ ప్రాక్టీస్ చేసినా మీకొచ్చేస్తది. మీరిప్పుడు రాస్తుంటే ఏంటంటే, మన థింకింగ్ ప్రాసెస్ బాగా ఉంటది. దట్స్ ఇట్. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో ఆన్ ఇంగ్లీష్. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఇలాగే నేను డైలీ వన్ టాపిక్ తీసుకొని దాని మీద హౌ 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 వి టాక్ ఇన్ ఇంగ్లీష్ అలా చేద్దాం అనుకుంటున్నాను. సో, మీకు ఇలాంటి వీడియోస్ మోర్ కావాలంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I can do more videos like that. Each and every day, new topic, new discussion, and
learn new thing in English, new vocabulary also. Thank you everyone who are watching this video. I'm not perfect in English, but I want to be perfect. Not too much perfect, but I want to be a little bit perfect. And now I don't know much English, but I am confident person who can speak what I'm thinking. Thank you so much. ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటున్నానంటే హౌ టు హౌ టు లెర్న్ ఇంగ్లీష్ in starting stage, my learning experience, and how I practice daily, I want to share. So that's why I'm recording this video. Thank you for watching this video, and that's all for today.